మన బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మన కిస్మత్పూర్ మన రాక్ చర్చి దగ్గర ఇది రోడ్ చూడు. ఇక్కడ మూల మీద మన పద్మరావు షాప్ దగ్గర గుంత చూడు, పెద్ద గుంత ఉంది ఇది. మరి మరి ఈ స్పెషల్ ఆఫీసర్లకు ఈ గుంత కనిపించడం లేదా? మరి మన బండ్లగూడ పెట్రోల్ పంప్ నుంచి మన కిస్మత్పూర్ బ్రిడ్జి వరకు మొత్తం గుంతలు మయంగా ఉంది. మరి స్పెషల్ ఆఫీసర్లు ఏం చేస్తున్నట్టు మరి కమిషనర్ గారు ఎన్నోసార్లు వాట్సాప్లో పెట్టినాము. మరి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి గుంతలు. మరి ఇలా ఉంటే రోడ్లలో స్తంభాలు ఉన్నాయి మొత్తం రాక్షసి రోడ్లో మొత్తము ఇంద్రమ్మ కాలనీ వరకు. మరి ఆ స్తంభాలు మరి తీయరావి. మరి రోడ్ల మొత్తము యాక్సిడెంట్లు రేపు రోడ్లను తాగిన స్తంభాలకు గుద్దుకుంటే కూడా చాలా ప్రమాదకరంగా ఉంటుంది. మన ఐమాక్స్ లైట్ గురించి కానీ ఇంద్రమ్మ కాలనీ చౌరస్తా మీద మన యాక్సిడెంట్లు ఎన్నో జరిగినాయి. నిన్న కూడా ఒకటి జరిగింది. అడుగు ఐమాక్స్ లైట్ పెట్టమని చెప్పి అన్నాము. మరి కార్పొరేటర్లకు కూడా మరి ఎన్నోసార్లు చెప్తే కూడా వాళ్ళు పట్టించుకోలేదు. దయచేసి లైట్ పెట్టండి, ఆడ స్పీడ్ బ్రేక్ వేయండి, ఓ సిగ్నల్ పెట్టండి. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారు రాయన్నారు ఇన్స్పెక్టర్ గారు దయచేసి. ఎందుకంటే కొంత మన యాక్సిడెంట్లకు ప్రమాదం కాకుండా ప్రజలకు న్యాయం చేసినట్టు దయచేసి చెప్తున్నాను. ఆడ ఐమాక్స్ లైట్ పెట్టి ఆ సిగ్నల్స్ పెడితే బాగుంటుంది. గుంత చూడండి ఇలాంటి. మరి సాయిబాబా కాలనీలో కూడా మరి బస్సు సౌకర్యం గురించి కూడా అడిగాము. మరి మా టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు ప్రకాష్ అన్న గారు దయచేసి సాయిబాబా కాలనీ, డిఫెన్స్ కాలనీ, మన దర్గా కాలేజీ వరకు బస్సు వేయాలని చెప్పేసి ఎన్నోసార్లు అడిగాము. మరి ఓంనగర్ కాలనీ కూడా వేశారు. దయచేసి ఆ కాలనీలో కూడా వేస్తే బాగుంటుంది, తొందరగా వేపియాలన్నా. మరి పేదలకు మాత్రము మరి పేపర్లో వాట్సాప్లలో వస్తుంది. మరి కళ్యాణ లక్ష్మి ఇచ్చినామని చెప్పేసి అంటున్నాము. మరి ఆడపిల్ల పెళ్లి అయితే మరి తులం బంగారం అని చెప్పేసి మన కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు మరి అప్పట్లో గెలవక ముందు మరి హామీ ఇచ్చారు. మరి ఆ తులం బంగారం కూడా దాన్ని మరి అది కూడా ఇస్తే బాగుంటుంది. మరి మహిళలకు 2500 అని చెప్పేసి అన్నారు, అవి కూడా ఇవ్వాలి. మరి పింఛన్లు 4000 అని చెప్పారు, 4000 రూపాయలు కూడా మన గండిపేట మండలంలో రాయన్న నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి ఇచ్చే ఏర్పాటు చేయాలి. మరి ఇందిరమ్మ జాగలు మరి అప్పట్లో 2006లో వైఎస్ గారు ఇచ్చారు మరి 60 గజాల స్థలాలు. మరి అలానే మన గవర్నమెంట్ లాంటి ఎన్నో ఉన్నాయి. మన గండిపేట మండలంలో రాయన్న నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో 500 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే ఏర్పాటు చేయాలి. వీటితో పాటు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి అంటున్నారు 5 లక్షలు. ప్రతి గ్రామంలో 500 మందికి 5 లక్షల రూపాయలు ఒక్కొక్కరు చొప్పున ఇచ్చే ఏర్పాటు చేస్తే రేపు మన కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ గెలిచే అవకాశం ఉంటుంది. దయచేసి ఇవన్నీ మన కాంగ్రెస్ పెద్దలు బాగా ఆలోచించాలి. ఎందుకంటే ఇతర పార్టీలకు ఛాన్స్ ఇవ్వద్దు దయచేసి. మన్యమోనెక్స్ వార్డు మెంబర్ కిస్మత్పూర్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై హింద్.